శశికళ కుటుంబ సభ్యులు పన్నీర్ సెల్వంపై దాడి చేసి బలవంతంగా రాజీనామా చేయించారన్నారు అన్నాడీఎంకే ప్రెసిడియం కమిటీ చైర్మన్ మధుసూదన్. శశికళ పార్టీ పదవిలో ఉండటానికి తనకు అభ్యంతరం లేదని, సీఎం కావాలన్న నిర్ణయం మాత్రం సరైనది కాదంటున్న మధుసూదన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అన్నాడీఎంకేలో చీలిక వర్గం ఇరు వర్గాలు కూడా, ఇటు శశికళ ఇటు పన్నీర్ సెల్వం వర్గం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పార్టీ ప్రెసిడింగ్ చైర్మన్ను తిరుగుబాటు ధోరణి చేశారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శశికళ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఘాటుగా స్పందించారు మధుసూదన్ కూడా. ఆమెను సస్పెండ్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం, ఆమెకు సస్పెండ్ చేసే అధికారం లేదని కూడా ఇప్పటికే మీడియాతో ప్రకటించారు. ప్రస్తుతం మనతో మధుసూదన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు పార్టీ వ్యతిరేకంగా పాల్పడుతున్నారంటూ పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ శశికళ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేకంగా నేను చేయలేదు. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన పార్టీ ట్రెజరర్, నేను పార్టీ ప్రెసిడెంట్ కాబట్టే నేను ఆయన దగ్గర వెళ్ళాను. అది కాకుండా ఈమె యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యొక్క కుటుంబ పాలిటిక్స్, వాళ్ళకు కుటుంబ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. వాళ్ళని చూస్తేనే, ఆయన కుటుంబం చేసిన వాళ్ళని చూస్తేనే వాళ్ళకి పదవులు. ఇటువంటి స్థితిలో పార్టీ ఉండిందంటే పాజిటివ్. నేను ఆమెని జనరల్ సెక్రటరీగా రికమెండ్ చేసిన. ఎందుకు చేసినానంటే అమ్మ పార్టీ ఫండ్ చేర్చిపెట్టుండి చూడు, అంతా ఆమె దగ్గరనే ఉంది. కాబట్టి పార్టీని జరిపేదానికి డబ్బు కావాలా. ఆ డబ్బు ఆమె దగ్గర నుంచి తీసేయాలంటే ఆమెకు ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ ఇచ్చామంటే అప్పుడే పార్టీ బాగుంటుంది అనే ఒక మంచితనంతో నేను చేసినాను. ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు, మొట్టమొదటిగా మీరే జనరల్ సెక్రటరీగా ఉండాలనుకోరు, కానీ మళ్ళీ మీరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? లేదు, వ్యతిరేకంగా లేను నేను. ఇప్పుడు కూడా ఆమె జనరల్ సెక్రటరీగా ఉంటే చాలు. అయితే అమ్మ విప్లవ నాయకురాలు సచ్చి 2 నెలలు అవలే, అంతలోకి ఈమెకి ఎందుకు ఆ పదవి ఆశ? మీరు బాగా యూజ్ చేయాలి. ఈమె జనరల్ సెక్రటరీగా ఉండి పార్టీని జరిపేదానికి నాకేం అబ్జెక్షన్ లేదు. అయితే ఈమె జనరల్ సెక్రటరీగా ఉండి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని జనరల్ సెక్రటరీ అయినారంటే పార్టీ బాగుంటుంది. అయితే ఈమె ఏం చేస్తుందంటే వెంటనే చీఫ్ మినిస్టర్ అవ్వాలని వాళ్ళ కుటుంబం దీనికి ముందుగానే అమ్మ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబ రాజ్యంతా జరుగుతూ ఉండింది. ఆ కుటుంబ రాజ్యం ఉన్న వాళ్ళతో చూస్తేనే పదవులు, అటువంటి అరాజకం జరుగుతూ ఉండింది. దాంట్లో ఇంటి పార్టీని కాపాడాలంటే ఓపీఎస్ వల్లనే అవుతుందని నేను డిసైడ్ చేసి ఓపీఎస్ దగ్గర వచ్చాను. ఆమె జనరల్ సెక్రటరీ ఇప్పుడు, కానీ ఆమె తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కాదు అంటున్నారు. ఏంటి ఆ సాంకేతిక సమస్య? అయితే ఆమె ఎలక్షన్ వెళ్ళదు. నేను చెప్పాను, అయితే ప్రజల దగ్గర ఓట్లు తీయాల. ఎంజీఆర్ పెట్టిన, విప్లవ నాయకురాలు ఎంజీఆర్ గారు పెట్టిన రూల్స్ ఏమంటే ప్రజల దగ్గర, పార్టీ క్యాడర్స్ దగ్గర ఓటు తీసే వాళ్ళు జనరల్ సెక్రటరీ అవ్వాలి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కాదు. అది ఈమె లేదు. ఉంటేను ప్రజెంట్ జనరల్ సెక్రటరీగా యాక్ట్ చేయాలనేసి నేను రికమెండ్ చేసిన. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్తగా కార్యవర్గ సమావేశం పెట్టి మళ్ళీ నూతన జనరల్ బాడీ మీ కమిటీని ఏమైనా ఎన్నుకునేటువంటి అవకాశం లేదండి. కొంచెం ఆమె దారికి రావాలా, ప్రజల దగ్గర ఓట్లు తీయాలా. ఆ ప్రజల దగ్గర ఓట్లు తీస్తేనే పార్టీ, లేదంటే పార్టీ కాదు. ఎంజీఆర్ గారు ఏం చెప్పారంటే, విప్లవ నాయకురాలు ఎంజీఆర్ గారు, పార్టీ జనరల్ సెక్రటరీ అనేవాడు ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని ఆ ఓట్ల వల్లనే విన్ చేయాలి, కానీ లేకుండా డైరెక్ట్గా ఏ పోస్టును ఉండలేరు జనరల్ సెక్రటరీగా. కారణం, అదే జనరల్ సెక్రటరీగా పెట్టుకునే 36 మందిని పెట్టి ఎంజీఆర్ని ఎక్స్పెల్ చేసినారు పార్టీలోంచి. సో ఇప్పుడు మిమ్మల్ని పార్టీలోంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందా? ఇప్పటికీ మీరు పార్టీలో ఉన్నట్టు భావిస్తున్నారా? ఒకటే చెప్తాను, ఆమెకి రైట్ లేదు. షీ ఈజ్ టెంపరవరీ జనరల్ సెక్రటరీ, షీ ఈజ్ నాట్ పర్మనెంట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్ద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వ ఏర్పాటుకు? అది ఆయనకే తెలుసు. అంటే డిఎంకే మద్దతు ఇస్తుందని చెప్తున్నారు మీకు? మేము ఎప్పుడునూ
డిఎంకేని ఎదిరించే పార్టీకి వచ్చినాడు. ఎంజీఆర్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత మేమంతా జైలుకి పోయిన వాళ్ళం. మేము ఉచితంగా వచ్చిన వాళ్ళు కాదు, పార్టీకి అవసరం సాక్రిఫైస్ చేసి. నేను జైల్లో ఉండేప్పుడు పార్టీని స్టార్ట్ చేస్తాడు ఎంజీఆర్. ఎక్కడ మధు అని అడుగుతారు. అప్పుడు ఎంజీఆర్ గారు ఏం చేసినాడు, వకీల్ దినకర్ని పెట్టి నన్ను బెయిల్ ఎత్తమన్నారు. అటువంటి సాక్రిఫైస్ చేసి నేను జైలు వచ్చే పార్టీలో 49 సార్లు నేను అరెస్ట్ అయినాను. ఒకసారి రెండు సార్లు కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో బీజేపీ పన్నీర్సెల్వం వెనక ఉంది, శశికళ సీఎం కానివ్వకుండా అడ్డుకోవడానికి పన్నీర్సెల్వం మద్దతు ఉంది అనేటువంటిది ప్రధానంగా అనిపిస్తుంది. అటువంటి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఈ మెట్ అంతే. ఎప్పుడు ఎంజీఆర్ గారే సెంట్రల్తో కోఆపరేట్ చేసేవాడే. నీకు తెలుసు, స్వర్ణ సింగ్ ఉన్నప్పుడు సరి, విపి సింగ్ ఉన్నప్పుడు సరి, ఎప్పుడు సెంట్రల్తో కూడా కోఆపరేట్ చేస్తేనే మనం ఇక్కడ ఘనకార్యాలకి ఉపయోగపడుతుందని సెంట్రల్తో కోఆపరేట్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఎంజీఆర్ అదే ఎంజీఆర్ పాలసీ అద్దా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కోఆపరేషన్ ఉండేది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సమయంలో మీరు పక్కనే ఉన్నారు? లేదు, నేను లేను. అంటే బలవంతంగా చేయించారంటున్నారు కదా, అప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? ఎందుకు అప్పుడు రాజీనామా చేశారు? షర్ట్ పట్టుకుని వాళ్ళ కుటుంబానికి చేరిన వాళ్ళు కొట్టేదానికి వెళ్ళాడు పన్నీర్సెల్వం. ఇది ఏం న్యాయం? రేపు నన్ను ఎందుకు ఆ స్థితిలో పరిస్థితిలో తయారు కదా, మేము యోచన చేయాలా? నేటికి పన్నీర్సెల్వానికి అయింది, వాళ్ళ కుటుంబందా పాలిటిక్సా? కుటుంబ పాలిటిక్స్ని ఎదిరించే ఎంజీఆర్ పార్టీని ఆరంభించినాడు. నాది ఎంజీఆర్ పాలసీ. నేను ఎంజీఆర్ చూసి పార్టీ లోపల వచ్చినాను. దాని తర్వాత అమ్మ వల్ల కవర్ చేసి ఆమె వచ్చి నాకు మర్యాద ఇచ్చింది. దానివల్ల నేను ఆమెని ఫాలో చేస్తున్నాను. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని చొక్కా పట్టుకొని బెదిరిస్తే ఆయన కనీసం బయటకు వచ్చిన తర్వాత ఆయన అసలు ఎందుకు దానిపైన విమర్శలు చేయలేదు? అన్ని రోజులు 2 రోజుల వరకు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నారంటే పార్టీ స్పాయిల్ అవ్వకూడదు అనేసి మౌనంగా ఉన్నారు. 75 రోజుల పాటు హాస్పిటల్లో కూడా అమ్మను కూడా చూడలేదని చెప్తూ. ఎవరు? నేనే చూడలేదు బాబు, నేనే చూడలే. సీఎంను కూడా వెళ్ళనీయకుండా శశికళ సీఎంనే గవర్నరే చూడలే. అది అటువంటి పరిస్థితులే, గవర్నరే చూడలే. దాంట్లో ఏదో ఉంది, సంథింగ్. గాడ్ నోస్ వెల్. సో మరణం వెనక రహస్యం ఉంది. వస్తాను బాబు. సో మొత్తానికి శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంత త్వరగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని మధుసూదన్ చెబుతున్నారు. కెమెరామెన్ సురేష్తో మురళీ, TV9 చెన్నై నుంచి.